ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎప్పుడూ జరగని ఒక దారుణం జరిగింది. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న తన చివరి సినిమా ఏకంగా 500 కోట్ల బడ్జెట్తో తీసిన జననాయగన్ సినిమా మొత్తం ఇంటర్నెట్లో లీక్ అయిపోయింది. కనీసం ఒక్క థియేట్రికల్ షో కూడా పడకముందే 183 నిమిషాల ఫుల్ మూవీ హై డెఫినిషన్ HD ప్రింట్లో టెలిగ్రామ్లో ప్రత్యక్షమైంది. ఈ దెబ్బతో ప్రొడ్యూసర్లకు ఏకంగా 200 కోట్ల నష్టం వాటిల్లింది. అసలు ఇంత సెక్యూరిటీ మధ్యలో ఈ సినిమా ఎలా లీక్ అయింది? అందరికీ నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ బాక్సాఫీస్ని వణికిస్తున్న జననాయగన్ లీక్ వెనుక ఉన్న అసలు మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ ప్రైమ్ వీడియో 120 కోట్ల డీల్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? సెన్సార్ బోర్డు ఆఫీస్ నుంచే ఈ సినిమా లీక్ అయిందా? రజనీకాంత్, చిరంజీవి లాంటి స్టార్స్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? ఈ మూవీ రిలీజ్ డేట్ పరిస్థితి ఏంటి? ఈ రోజు పిన్ టు పిన్ ఫ్యాక్ట్స్తో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా ఈ లీక్ ఎక్కడ్నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాలేదు కాబట్టి ఇది ఎవరో థియేటర్లో కూర్చుని ఫోన్తో తీసిన క్యామ్ ప్రింట్ అస్సలు కాదు. ఆడియో, వీడియో రెండు క్రిస్టల్ క్లియర్గా ఉన్న పక్కా ఒకటి ఒరిజినల్ డిజిటల్ మాస్టర్ ఫైల్ ఇది. ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం ముందుగా ఒక 5 నిమిషాల క్లిప్ లీక్ అయింది. ఆ క్లిప్ ఎండింగ్లో ఎవరో వీడియోని పాజ్ చేసినట్లు కనిపించింది. అంటే ఇది ఖచ్చితంగా ప్రైవేట్ టెస్ట్ స్క్రీనింగ్లోనో లేదా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలోనో ఎవరో కావాలనే రికార్డ్ చేశారు. ఏప్రిల్ 10 ఉదయానికల్లా సినిమా మొత్తం టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు మరియు ఎక్స్, ట్విట్టర్లో వైరల్ అయిపోయింది. ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న థియరీ ఏంటంటే ఈ సినిమా గత కొన్ని నెలలుగా సెన్సార్ బోర్డ్ దగ్గర రివ్యూ కమిటీలో ఆగిపోయింది. అక్కడి నుంచే ఈ కాపీ బయటకు వచ్చి ఉండొచ్చని 2026 ఎలక్షన్స్ ముందు విజయ్ ఇమేజ్ని, అతని పార్టీ టీవీకేని డ్యామేజ్ చేయడానికి పొలిటికల్ రైవల్స్ చేసిన ఒక జాయింట్ కాన్స్పిరసీ అని పార్టీ వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ లీక్ వల్ల నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్కి జరిగిన ఫైనాన్షియల్ లాస్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. సుమారు 150 నుంచి 200 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు ఏకంగా 120 కోట్లు పెట్టి ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొన్నారు. కానీ ఫుల్ HD మూవీ ఫ్రీగా ఇంటర్నెట్లో దొరికేస్తుంటే ఇక ఆ సినిమా కొని లాభం ఏముంది అని ఆ 120 కోట్ల డీల్ని ప్రైమ్ వీడియో క్యాన్సిల్ చేసుకుందని ఒక పెద్ద రిపోర్ట్ బయటకు వచ్చింది. అలాగే సినిమా రిలీజ్ డేట్పై క్లారిటీ లేకపోవడంతో అమెరికా మరియు యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ చేసిన వాళ్లకి దాదాపు 40 కోట్లు రిఫండ్ చేసేశారు. ఒకవేళ సినిమా రేపు థియేటర్లలోకి వచ్చినా సరే నార్మల్గా విజయ్ సినిమాకు వచ్చే 100 కోట్ల ఓపెనింగ్స్ పడిపోతాయి. ఎందుకంటే ఫ్యాన్స్ ఎలాగూ థియేటర్కి వెళ్తారు, కానీ న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీస్ ఇంట్లోనే ఫోన్లో చూసేస్తారు. దీనివల్ల ఫస్ట్ డే కలెక్షన్స్లో 30 నుంచి 40% భారీ డ్రాప్ ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సరే సినిమా రిలీజ్ డేట్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు అన్న డౌట్ మీకు రావచ్చు. సాధారణంగా ఒక సినిమా లీక్ అయితే నష్టాన్ని తగ్గించుకోవడానికి మేకర్స్ వెంటనే సినిమాను థియేటర్లలోకి వదిలేస్తారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది టైంలో అదే జరిగింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జననాయగన్కి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. సెన్సార్ బోర్డు ఏకంగా 60కి పైగా కట్స్ చెప్పడంతో మేకర్స్ కోర్టుకెళ్లారు. ఆ సర్టిఫికేట్ వచ్చే వరకు సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడం అసాధ్యం. పోనీ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్తారా అంటే అది కూడా జరగదు. 400 కోట్ల బడ్జెట్ సినిమాను డైరెక్ట్గా కొనేంత బడ్జెట్ ఏ ఓటీటీకి లేదు. పైగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు వస్తున్న లాస్ట్ సినిమా కాబట్టి ఫ్యాన్స్కి ఆ థియేట్రికల్ సెలబ్రేషన్ ఖచ్చితంగా జరిగి తీరాలి. సెన్సార్ క్లియర్ అయితే విజయ్ బర్త్డే సందర్భంగా జూన్ 22న ఈ సినిమా రావచ్చు అని ఒక ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ఈ కష్ట సమయంలో కేవీఎన్ ప్రొడక్షన్స్కి, దళపతి విజయ్కి ఇండస్ట్రీ మొత్తం అండగా నిలబడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈ లీక్పై స్పందిస్తూ ఇది చాలా షాకింగ్గా, బాధాకరంగా ఉంది. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లకి ప్రభుత్వం కఠిన శిక్ష విధించాలి అని డిమాండ్ చేశారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. సినిమా అంటే ఒక నమ్మకం, ఎంతోమంది చెమట, కలల కలయిక. ఈ పైరసీని చంపేయండి, సినిమాను బతికించండి, కిల్ పైరసీ, సేవ్ సినిమా అని ట్వీట్ చేశారు. సూర్య, శివకార్తికేయన్, కార్తీ, విశాల్ లాంటి స్టార్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా నిర్మాతలకు అండగా నిలబడ్డారు. కోట్లాది రూపాయలు, వేలాది మంది కష్టం ఒక చిన్న లీక్ వల్ల నాశనమైపోతుంటే ఏ హీరో కూడా తట్టుకోలేడు అని వీళ్ల రియాక్షన్స్ చూస్తే అర్థమవుతోంది.
ఇప్పుడు ప్రొడ్యూసర్స్ సైలెంట్గా లేరు. ఈ ఫైల్ని నెట్లో పెట్టిన వాళ్ల భరతం పట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులతో రంగంలోకి దిగారు. ప్రతి డిజిటల్ కాపీకి కంటికి కనిపించని ఒక డిజిటల్ ఫింగర్ ప్రింట్ లేదా వాటర్ మార్క్ ఉంటుంది. ఫోరెన్సిక్ టీమ్స్ ఆ వాటర్ మార్క్ని పట్టుకుని స్టూడియో లోపల ఉన్న ఆ ద్రోహిని పట్టుకునే పనిలో ఉన్నారు. టెలిగ్రామ్, ట్విట్టర్లో ఈ లింక్స్ని షేర్ చేసేవాళ్ల ఐపీ అడ్రస్లు ట్రేస్ చేసి ఏకంగా క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఇక ఆడియన్స్గా మనం చేయాల్సింది ఒకటే, మన ఫోన్లకి ఈ సినిమా లింక్స్ వస్తే దయచేసి వాటిని ఓపెన్ చేయకండి. పైరసీ సైట్స్లో ఉండే ఆ లింక్స్ వల్ల మీ ఫోన్లోకి మాల్వేర్ వైరస్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పర్సనల్ డేటా హ్యాక్ అయ్యే ప్రమాదముంది. ఎక్కడ లింక్ కనిపించినా వెంటనే రిపోర్ట్ కొట్టేయండి. ఒకప్పుడు అత్తారింటికి దారేది లీక్ అయినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఎలాగైతే పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్కి వెళ్లి బ్లాక్ బస్టర్ చేశారో, ఇప్పుడు కూడా ఒక గొప్ప సినిమాను అలాగే బతికించుకోవాలి. ఇది ఫ్రెండ్స్, దళపతి విజయ్ జననాయగన్ సినిమా లీక్ వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ మరియు ఆ 200 కోట్ల నష్టం వెనుక ఉన్న అసలు స్టోరీ. పైరసీ అనేది సినిమాను మాత్రమే కాదు, వందలాది మంది కార్మికుల పొట్టకొడుతుంది. సినిమాను థియేటర్లోనే చూద్దాం, పైరసీని చంపేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ లీక్ వెనుక ఎవరి హస్తం ఉందని మీరనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి పక్కా జెన్యూన్ కంటెంట్ ఎప్పటికప్పుడు ఫాస్ట్గా తెలుసుకోవడానికి వెంటనే మన సినెలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. కీప్ స్మైలింగ్. టేక్ కేర్.